Good morning, everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని 13వ నిబంధన గురించి తెలుసుకుందాం. ఈ నిబంధనలో చట్టం యొక్క నిర్వచనం, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి చట్టాలు, న్యాయ సమీక్షాధికారం మొదలగు అంశాలను చర్చించారు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న లేదా వాటికి భంగం కలిగించే విధంగా ఏ చట్టం ఉన్నా అది చెల్లుబాటు కాదని చెప్పి ఈ నిబంధన ప్రకటిస్తుంది. అలాగే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే ఏ చట్టాన్నైనా న్యాయస్థానాలు రద్దు చేసే న్యాయ సమీక్షాధికారాన్ని న్యాయస్థానాలకు ఈ నిబంధన కల్పించింది. న్యాయ సమీక్ష అనేటటువంటి పదప్రయోగం ఈ నిబంధనలో లేనప్పటికీ ఏదైనా చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అది చెల్లుబాటు కాదని చెప్పేటటువంటి అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఈ నిబంధన ద్వారానే సంక్రమించింది. ఈ నిబంధనలో 4 ఉప నిబంధనలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఆర్టికల్ 13(1). దీని ప్రకారం రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉండేటటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే అవి ఎంతవరకు విరుద్ధంగా ఉంటాయో అంతవరకు కూడా చెల్లుబాటు కావని చెప్పి తెలియజేస్తుంది. రెండోది ఆర్టికల్ 13(2). దీని ప్రకారం ప్రాథమిక హక్కుల్ని హరించేటటువంటి, పరిమితం చేసేటటువంటి చట్టాలని రాజ్యం చేయరాదని తెలియజేస్తుంది. ఒకవేళ అలాంటి చట్టాలు కనుక చేసినట్లయితే అవి ఎంతవరకు ప్రాథమిక హక్కుల్ని హరిస్తాయో అంతవరకు కూడా చెల్లుబాటు కావని చెప్పి తెలియజేస్తుంది. మూడోది ఆర్టికల్ 13(3). దీనిలో చట్టం యొక్క నిర్వచనం గురించి తెలియజేశారు. చట్టం నిర్వచనం కిందకు వచ్చేటటువంటి అంశాలు చూస్తే మొదటిది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రూపొందించినటువంటి శాసనాలు. 2 రాష్ట్రపతి, గవర్నర్లు జారీ చేసినటువంటి ఆర్డినెన్స్లు, ఆదేశాలు. మూడోది ప్రభుత్వ ప్రకటనలు, రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ నోటిఫికేషన్స్. 4వది ప్రభుత్వం గుర్తించినటువంటి చట్టబద్ధత కలిగినటువంటి ప్రజల ఆచార వ్యవహారాలు. నెక్స్ట్ ఆర్టికల్ 13(4). దీన్ని 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో చేర్చడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 368 ప్రకారం చేసినటువంటి రాజ్యాంగ సవరణలు చట్టం నిర్వచనం పరిధి కిందకి రావని చెప్పి తెలియజేశారు. కానీ 1973లో కేశవానంద భారతి కేసులో ఈ సవరణ చెల్లదని పేర్కొంటూ రాజ్యాంగ సవరణలు కూడా ఆర్టికల్ 13(3) కిందకి చట్టం నిర్వచనం పరిధిలోకే వస్తాయని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇకపోతే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షాధికారం గురించి తెలుసుకుందాం. ఈ భావనను మనం అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఆర్టికల్ 13లో న్యాయ సమీక్ష అనేటటువంటి పదం ప్రయోగించినప్పటికీ సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం ఉన్నట్టు స్పష్టంగా ఉంది. ఏదైనా ఒక చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన, పరిమితం చేసిన, హరించిన అటువంటి చట్టాలు చెల్లుబాటు కావు. అలా చెల్లుబాటు కాకుండా సుప్రీంకోర్టు తీర్పు చెప్పే అధికారమే న్యాయ సమీక్షాధికారం. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్లో అంతర్భాగం కాబట్టి దీన్ని పరిమితం చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు లేదు. దీన్ని లాటిన్ భాషలో ఆల్ట్రా వైర్స్, నల్ అండ్ వాయిడ్ అని అంటారు. అంటే బియాండ్ లిమిట్స్, అంటే ఏదైనా ఒక చట్టం తన పరిధి దాటి ఉన్నట్టయితే అది చెల్లుబాటు కాదని చెప్పడం. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 13కి సంబంధించి చట్టం నిర్వచనం గురించి, అలాగే పార్లమెంటుకు ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం గురించి సుప్రీంకోర్టు కొన్ని న్యాయ సూత్రాలని పొందుపరిచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఒకటి డాక్ట్రిన్ ఆఫ్ సివియరబిలిటీ, అంటే వేరువేరు భాగ సిద్ధాంతం. ఆర్టికల్ 13 ప్రకారం ఏదైనా పార్లమెంట్ చేసినటువంటి చట్టం ప్రాథమిక హక్కులకి విరుద్ధం అయితే దాన్ని రద్దు చేస్తారు. అయితే మొత్తం చట్టాన్ని రద్దు చేయకుండా ఏ భాగం అయితే ప్రాథమిక హక్కుల్ని హరిస్తుందో ఆ భాగాన్ని మాత్రమే వేరు చేస్తారు. అలా వేరు చేయడం వీలు కాని పక్షంలో మొత్తం చట్టాన్ని రద్దు చేస్తారు. ఈ సిద్ధాంతాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సివియరబిలిటీ అంటారు. అలాగే రెండోది డాక్ట్రిన్ ఆఫ్ వైవర్. రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈ బాధ్యత నుండి ప్రభుత్వాలని మినహాయించడానికి వీలు లేదు. అలాగే ఏ పౌరుడు కూడా తన ప్రాథమిక హక్కుల్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి కూడా అవకాశం లేదు. దీన్ని న్యాయస్థానాలు అనుమతించవు. ఈ సూత్రాన్నే డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటారు. మూడోది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, గ్రహణ సిద్ధాంతం. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి రాక మునుపు ఉన్న చట్టాలు, అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చాక చేసినటువంటి చట్టాల గురించి. దీని ప్రకారం రాజ్యాంగం అమల్లోకి రాక మునుపు ఉన్న చట్టాలు ఒకవేళ రాజ్యాంగ విరుద్ధమైతే అటువంటి చట్టాలను పూర్తిగా రద్దు చేయరు. వాటి అమలును మాత్రమే నిలుపుదల చేస్తారు. అంటే వాటికి తాత్కాలికంగా గ్రహణం పట్టిందని అర్థం. ఈ గ్రహణాన్ని, అంటే అందులో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలని మరొక చట్టం ద్వారా తొలగించి మళ్ళీ అమల్లోకి తెస్తారు.
రెండోది, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైనట్లయితే వాటిని పూర్తిగా రద్దు చేస్తారు. ఈ ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు. ఈ సూత్రం రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలకే కాకుండా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలకు కూడా వర్తిస్తుందని చెప్పి 1974లో అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నెక్స్ట్ నాలుగోది, డాక్ట్రిన్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రీ. ఇది ఒక లాటిన్ భాషా పదం. దీని అర్థం పేరెంట్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ కంట్రీ. దీన్ని బాల నేరస్తులకు సంబంధించినటువంటి న్యాయ ప్రక్రియలో ఉపయోగిస్తారు. అంటే బుద్ధిమాంద్యం, నిస్సహాయత, వయోవృద్ధులు, దివ్యాంగ బాలల విషయంలో వారికి న్యాయ సహాయం అందించడానికి రాజ్యం ఒక సంరక్షకుడిగా లేదా తల్లిదండ్రుల్లాగా జోక్యం చేసుకొని వారి సంరక్షణ బాధ్యతల్ని నిర్వర్తించడం అన్నమాట.